వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇంటర్మీడియట్ అధికారిని మాధవి, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్, విద్యార్థులతో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ స్థాయికి దీటుగా విద్యా బోధన జరుగుతుందని, కష్టపడి చదువుకొని ఈ రోజు ఉన్నత స్థానంలో మంచి ఫలితాలు సాధించి ప్రతిభా పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం విద్యా వైద్యం ప్రధాన ఎజెండాగా ముందుకు పోతుందని, శాసనసభ్యులుగా గెలుపొందిన 14 నెలల్లో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు పరిశీలించినప్పుడు బాలికలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడేవారని, అన్ని పాఠశాలలో మరుగుదొడ్లు వసతిని కల్పించామని తెలిపారు. విద్యాశాఖలో సమూల మార్పులు చోటు చేసుకునే విధంగా రామాయంపేటలో 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసుకున్నామన్నారు. విద్యా వైద్య రంగాల్లో మౌలిక వసతులు కల్పించుకుంటూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెదక్లో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ తీవ్ర సమస్యగా గుర్తించి ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ సెంటర్ మంజూరు చేయించిన ఘనత మాదేనని తెలిపారు. పిల్లలకు స్కాలర్షిప్ ఆగిపోయిందని గుర్తించి 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ మంజూరు చేయించామని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమం ఇది మీ ఒక్కరికే సన్మానం కాదని, మీ కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి సన్మానం లాగా భావించాలని కలెక్టర్ అన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు అధిక ఫీజులు వెచ్చించి కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తారని, ఈరోజు ప్రైవేటు కాలేజీలకు ధీటుగా మన ప్రభుత్వ కళాశాలలు రూపుదిద్దుకొని ఉత్తమ ఫలితాలు సాధించుకోవడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత కూడా పై చదువుల్లో లెక్చరర్స్ గైడెన్స్తో ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు. అనంతరం ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 200 మంది విద్యార్థులను 50 కళాశాల ప్రిన్సిపాల్ను మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇతర ఇంజనీరింగ్ కాలేజెస్లో మరియు డిగ్రీ కాలేజెస్లో, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో చెప్పి వాళ్ళు టీజీపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ రావడం జరిగింది. వాళ్ళకి నెట్, స్లెట్, తర్వాత పిహెచ్డి ఉన్న వాళ్ళు కూడా మన జిల్లాకి రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ దట్ 54 క్వాలిఫైడ్ లెక్చరర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు అవర్ డిస్ట్రిక్ట్ సార్. మేము చేసిన కార్యక్రమాలే ఇవాళ చెప్తా ఉన్నాం. మరి అదే కాదు, విద్యలో భాగంగా మరి పక్కనే రామాయంపేట్ మెయిన్ రోడ్ లో 20 నుంచి 25 ఎకరాలలో మరి మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు, మన విద్యార్థులు మంచిగా చదువుకోవాలా, ఉన్నతమైన స్థానాలకు పోవాలనే ఒక ఉద్దేశంతో మరి 20 నుంచి 25 ఎకరాలలో దాదాపు 200 కోట్లతోటి మనం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మన మెదక్ నియోజకవర్గం తెచ్చుకోవడం జరిగింది. ఈ పైసలు ఎక్కడ ఇస్తే మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది, ఇది ఎక్కడ పెడితే మరి మేము దాచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో పనిచేస్తుంది ఇంతకుముందు. కానీ నేను వచ్చిన వెంటనే మరి మా పిల్లల స్కాలర్షిప్ ఆగిపోయింది, 5-6 ఏళ్ల నుంచి ఆగిపోయి ఉండే. కానీ నేను వచ్చిన వెంటనే దాదాపు 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫస్ట్ పిల్లలు మంచిగా చదువుకోవాలా, వాళ్ళు మంచిగా ఉంటేనే మన భవిష్యత్ బాగుంటుంది, భవిష్యత్ తరాలు బాగుంటుందనే ఉద్దేశంతో 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ కూడా మరి ఇమీడియట్ గా తక్షణమే విడుదల చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కానివ్వండి, ఏవైతే కాన్సెప్ట్స్ మీరు ఇప్పుడు చదివినారో ఇది మీరు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఏవైతే చదివినారో అవన్నీ కూడా కాన్సెప్ట్స్ తోని చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. థియరిటికల్ నాలెడ్జ్ ఒకటే కాదు, మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏవైతే చదువుతున్నారో అది ప్రాక్టికల్గా మన డే టు డే లైఫ్లో ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. సో చిన్నగా మనకి వెలాసిటీ నుంచి స్టార్ట్ పెట్టిందంటే వెలాసిటీ నుంచి, స్పీడ్ నుంచి స్టార్ట్ పెట్టింటే స్పీడ్, వెలాసిటీ సెకండ్ ఇయర్ ఇంకా మంచిగా మార్క్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన వాళ్ళు కూడా మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఎంసెట్కి కూడా కొద్దిగా కోచింగ్ కూడా మనం స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేద్దామనేసి కూడా అనుకుంటా ఉన్నాం ఇప్పుడున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. సో అవి కూడా మనము ఒక స్పెషల్ క్లాసెస్ కింద వాళ్ళకి ఐడెంటిఫైడ్ స్టూడెంట్స్కి కూడా మనము ప్రత్యేక క్లాసెస్ కూడా తొందరలోనే స్టార్ట్ పెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తేవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మీద, సో మీ అందరూ కూడా తెలుసు ఆనరబుల్ సీఎం గారే
మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఉన్నారు కూడా. సో అలా మనం చూసినట్టయితే చాలా తక్కువ మందికి మంచి మార్క్స్ రావడం జరుగుతాయి. సో వాళ్ళు ఎన్ని ర్యాంక్స్ మనకి పేపర్లలో వాళ్ళు వేసి చూపెట్టినా కానీ కూడా అది చాలా తక్కువ పర్సెంటేజ్, ఒక 10% 15% వాళ్ళకు మంచి ర్యాంక్స్ వస్తే చాలా మందికి చాలా తక్కువ మార్క్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. బట్ మన ప్రభుత్వ కాలేజీలో చదివి అంటే వాళ్ళకి ఎన్నో చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి రెసిడెన్షియల్ మోడ్లో చదివిన వాళ్ళు కూడా చాలా మంది మ్యాక్సిమం ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కొద్దిగా మంచిగా లేకపోయినా కానీ సో అవన్నీ కూడా వాళ్ళు అధిగమించి సో అన్ని హర్డిల్స్ అన్ని కూడా అధిగమించి వాళ్ళు మంచి మార్క్స్ తీసుకొని వచ్చినందుకు మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి సో మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతా ఉన్నాను. మరి ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టు మరి కష్టపడి చదువుకొని ఇవాళ టాప్ చేసిన స్టూడెంట్స్ కి విద్యార్థులకు అందరూ కూడా మరి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు. అదేవిధంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హియర్. అండ్ నేను మొదటిగా ఎమ్మెల్యే గెలవగానే మరి నేను చెప్పడం జరిగింది, మాకు విద్య వైద్యం చాలా ముఖ్యం, ఎందుకంటే విద్య కన్నా వైద్యం కన్నా ఇంకా ముఖ్యమైన ఏం లేవు అనే ఒక ఉద్దేశంతో అన్ని పాఠశాలలకు కూడా నేనే ప్రత్యేకంగా పోవడం జరిగింది. పోయినప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఏంటంటే కనీసం ఆడపిల్లలకు ఒక టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి. అట్లాంటిది మరి వాళ్ళ నేను గెలిచి 14 నెలలు అయితే ఉన్నది. మరి 14 నెలల లోపలనే అన్ని స్కూళ్ళల్లో కూడా ఇవాళ టాయిలెట్లు మనం ఆడపిల్లలకు కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళని మోటివేట్ చేసినట్లయితే వాళ్ళు ఇంకా పై చదువులు కూడా చదువుతారు. సో ఇంకా ఆడపిల్లలే ఎక్కువ శాతం ఉన్నారు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ ఫర్ సెక్యూరింగ్ ద వెరీ హైయెస్ట్ మార్క్స్. 96 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళే 200 విద్యార్థులు మనకి ఇక్కడ హాజరై ఉన్నారు. సో వాళ్ళని మోటివేట్ చేసిన ప్రిన్సిపల్స్ కి మరియు లెక్చరర్స్ కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నా రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు సార్ మాట్లాడతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్నిటిని మెరుగుపరిచే విధంగా మరి మేము పనిచేస్తాం. మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు లేకుండా మరి మీకు అండగా ఉంటూ మరి మీరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి పోయే విధంగా మేము కూడా మరి మా సహాయ సహకారాలు మీకు అందజేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ మరి ఇదే కాదు మరి ఇంతకుముందు మా డిఏఓ గారు స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ గురించి చెప్పడం జరిగింది. గత ఎన్నో ఏళ్ళ నుంచి అదొక తీరని సమస్యగా ఉండే కాబట్టి అందరు టీచర్ నా దగ్గరికి వచ్చినప్పుడు మరి నేను ఎమ్మెల్యే కాగానే మరి మొట్టమొదటి లెటర్ 10th అదేవిధంగా ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ల కోసం పెట్టడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేసి ప్రభుత్వంతో ఫాలోఅప్ చేసి మరి మొన్ననే మనం ఇంటర్మీడియట్ కి స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ కూడా తెచ్చుకోవడం జరిగింది అని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.